హాయ్ వీవర్స్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. సత్యసాయి జిల్లా కదిరిలో ఒక ఘటన చోటు చేసుకుంది. వైసీపీ కన్వీనర్గా ఉన్నారు చింతకుంట కృష్ణారెడ్డి ఆయన పేరు. ఆయన రైస్ పుల్లింగ్ పేరుతో అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ప్రజలను మోసం చేసి కోట్ల రూపాయలు అయితే వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవటం జరిగింది. మహిమ కలిగినటువంటి రాగి రైస్ పుల్లింగ్ పాత్రలను తయారు చేస్తాను, వాటిని గనక మీరు అమ్ముకున్నట్లయితే కోట్ల రూపాయలు మీకు లాభం వస్తుందని చెప్పి వారి దగ్గర నుంచి కోట్ల రూపాయలు అయితే వసూలు చేశాడు. సో ఈ నేపథ్యంలో తలుపుల పిఎస్లో అయితే ఒక బాధితుడు అయితే ఫిర్యాదు చేశాడు. తనను దగ్గర నుంచి 2 విడతలుగా 10 లక్షలు తీసుకోవటం జరిగిందని చెప్పి తనను మోసం చేశాడని ఒక బాధితుడు తలుపుల పిఎస్లో ఫిర్యాదు చేసిన నేపథ్యంలో పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుంటే అతను అనేక మంది దగ్గర నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసినట్లయితే విచారణలో అయితే బయటపడడం జరిగింది. అతని దగ్గర నుంచి ఒక ఫార్చునర్ కారు, 3 సెల్ ఫోన్లు, ₹1,00,000 పైగా నగదును కూడా పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్నారు. ఇలా రైస్ పుల్లింగ్ పేరుతో ఎవరైనా గనక మోసాలకు పాల్పడితే కఠినమైన చర్యలు తీసుకుంటామని గతంలోనే పోలీసులు పలుమార్లు హెచ్చరించుకుంటూ వస్తున్నప్పటికీ కూడా అమాయకమైన ప్రజలను టార్గెట్గా చేసుకుని కొంతమంది కేటుగాళ్లు ఇలాంటి దురాగతాలకు పాల్పడుతూ వస్తున్నారు. అయితే ఇలాంటి వారికి తగిన బుద్ధి చెప్పాలి, తగిన గుణపాఠం చెప్పాలని చెప్పి కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులంతా కూడా కోరుతున్నారు. తమ దగ్గర నుంచి తీసుకున్నటువంటి డబ్బులన్నీ కూడా తిరిగి ఇప్పించాలని కూడా వాళ్ళైతే పోలీసులు అయితే విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. అయితే ఎవరైనా సరే రైస్ పుల్లింగ్ పేరుతో అమాయకులను గనక మోసం చేసినట్లయితే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు అయితే ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ వెంకట్తో లక్ష్మి, వన్ ఇండియా న్యూస్ తెలుగు, విజయవాడ.